కార్టూన్స్ 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 ఎట్లా అంటేనండి, కార్టూన్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని మనం కథలు రాసినవి ఉంటాయి. నేను రాసిన వాటిలో కూడా మీకు ఉదాహరణ చెప్తాను. నేను ఒక కాలేజ్ నుంచి చాలామంది చనిపోతుంటారు, విద్యార్థులు చనిపోతుంటారు, వాళ్ళేమో పట్టించుకోరు. దాని మీద ఒక ఆయన కార్టూన్ వేశారు. కార్టూన్ వేస్తే రాము గారు ఫోన్ చేసి, ఏమండి నాకు ఈ కార్టూన్ చదివితే బాధ నవ్వు రెండు వచ్చాయి, మీరు ఈ కార్టూన్ని ఏమైనా కథగా రాయండి, ఈ మాసం పత్రికలను వేద్దామని నాకు ఒక 10 days టైం ఇచ్చారు ఆయన. 10 days అంత పెద్ద కథ, అది కూడా సూసైడ్స్ ఆఫ్ కార్పొరేట్ రెసిడెన్షియల్ కాలేజెస్ మీద రాయాలంటే చాలా కష్టం. అప్పుడు శ్రీ సైతాన్ రానాయన అని ఒక కథ. తల్లిదండ్రులు అమెరికా పెడుతుంటారు, పిల్లడిని మాత్రం రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేస్తారు. కాకపోతే అతనికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇమ్మంటారు, వాడిని ఏమి ఇబ్బంది పెట్టకూడదు, వాడు ఏమంటే అదే అంటారు. మరి ఇంకెందుకంటే మా కాలేజీలో జాయిన్, నేను మా ఆవిడ గోలపల్లికి జాయిన్ చేస్తాను అంటాడు ఆయన తండ్రి. కానీ ఆ కాలేజీలోనే జాయిన్ చేస్తాడు. అది పెద్ద పేరున్న కాలేజు. అక్కడ చదివితే కనుక అప్పట్లో ఎంసెట్లో మెడిసిన్ ర్యాంక్ రావాల్సిందే. వాళ్ళ ర్యాంక్లే 80 వాళ్ళ మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా అవే ఫెసిలిటీస్ కావాలన్నారు, మిగతా పేరెంట్స్ కూడా అవే కావాలన్నారు. ఆయన గ్రౌండ్కి తీసుకెళ్ళాం, మిగతా స్టూడెంట్స్ కూడా మాకు కావాలనేవారు. ఆయన స్టడీ అవర్స్ కూడా ఆయన పర్టికులర్ ఈ టైంలోనే చదువుతాననేవారు. మిగతా కూడా అలా కాలం మా ర్యాంక్స్ అన్నీ తగ్గిపోయాయి, మా బ్రాంచ్ తప్ప మిగతా బ్రాంచ్లన్నీ 4 ర్యాంకులు వచ్చాయి, మేము ఇప్పుడు ఏం పబ్లిసిటీ చేసుకుంటాం చెప్పండి మీరు అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, ఏమండి మీరు బ్రహ్మాండంగా పబ్లిసిటీ చేసుకోవచ్చు, ఇప్పుడు కూడా ఒక్క ఆత్మహత్య కూడా లేకుండా, అది ఒక్క ఆత్మహత్య లేని రెసిడెన్షియల్ కాలేజ్ మాది, మెడిసిన్ సీట్స్ అన్నీ మేము సాధించాం, కానీ ఒక్క ఆత్మహత్య కూడా జరగలేదు మా రెసిడెన్స్ కాలేజ్లో అని మీరు పబ్లిసిటీ చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. అదే హైలైట్ అండి. ఆ కొసం మెరుపు. ఆ కథ రాసినప్పుడు అంటే చెప్పడం కష్టం, కానీ మొత్తం రాసినప్పుడు అయితే చాలామంది నాకు ఒక 30 మంది సందేశం ఉందండి. ఎందుకంటే పిల్లలండి, స్కూల్ పిల్లలు కానీ, రెసిడెన్షియల్ జాయిన్ చేసి స్కూల్ పిల్లలు కానీ, కాలేజ్ పిల్లలు కానీ, వాళ్ళకి ఏమి తెలియని వయసు, వాళ్ళని కంపేర్ చేయడం వల్ల, లేకపోతే వాళ్ళని హర్ట్ చేయడం, అందరి ముందు ఒక మాట అనడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే మనం ర్యాంకర్స్ కాదు, మనం సెక్షన్స్ పడిపోతున్నాయి. ఏ సెక్షన్ నుంచి డి సెక్షన్ నుంచి ఈ అలా వెళ్ళిపోతున్నాం అంటే మనలో ఏదో పొరపాటు ఉంది, మనం ఇలా ఇంకా మనం చదవలేము అన్న డిప్రెషన్లోకి వెళ్ళి వాళ్ళు దూకేసి చనిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది చాలా బాధాకరమైన విషయం. రాము గారు అదే అన్నారు, నాకు అదే అర్థమైంది. సో ఆ కథ రాసినప్పుడు చాలామంది హౌస్ వైఫ్స్ చాలా మంచి రెస్పాన్స్. ఏమంటే మీ కథ చదివి మా అబ్బాయిని డైలీ వీళ్ళు తీసుకురావడం తప్ప ఎంత బడ్డీని ఇవ్వకూడదు అర్థమైందండి అన్నారు.